బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అనేటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా పేరు నజీర్ షరీఫ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. మానవతా మేలుకో టీవీకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈనాటి మన టాపిక్ పరువు ప్రతిష్ట. పరువు ప్రతిష్ట అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర. ఈ పరువు ప్రతిష్ట అనేది ఎప్పుడు వస్తుందండి మనకి? ఆ దైవంతో భయపడి ఇహపరలోకాల్లో సాఫల్యం పొందాలి అనే ఉద్దేశం ఉండి ప్రగాఢ విశ్వాసంతో మంచి సంకల్పంతో జీవితం గడిపితే మన ఇహలోకంలో ఆ దైవము పరువునిస్తాడు, ప్రతిష్టనిస్తాడు. పరువు ప్రతిష్ట అనేది చాలా అరుదుగా వస్తుంది. పరువు పోవాలంటే క్షణం పట్టదు. పరువు రావాలంటే చాలా ఏళ్ళు, చాలా సంవత్సరాలు కష్టపడాలి. కాబట్టి సోదరులారా, పరువు ప్రతిష్టకి ప్రాధాన్యత ఇవ్వాలంటే మన క్యారెక్టర్ బాగుండాలి. స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, క్యారెక్టర్తో జీవితం గడిపితే మనకు పరువు అనేది ఆటోమేటిక్గా మన జీవితంలో ప్రవేశిస్తుంది. అంతేగాని ఈ సమాజంలో చూడండి, ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ న్యూస్ చూసినా, ఏ పేపర్ చదివినా, మన బయట సమాజంలో చూసినా అక్కడ ఏం కనిపిస్తుందండి? అక్రమ సంబంధాలు, దొంగతనాలు, దోపిడీలు, అఘాత్యాలు, హత్యలు, అత్త కొడలు గొడవలు, భార్యాభర్తల గొడవలు, తండ్రి కొడుకుల గొడవలు, అన్నాతమ్ముల గొడవలు. ఇవన్నీ మనం ఈ కొద్దిపాటి జీవితంలో మనం జీవితంలో ప్రవేశించుకుని మనం ఇందులో సఫర్ అవుతుంటే ఇంక పరువు అనేది ఎక్కడ ఉంటుందో చెప్పండి? క్యారెక్టర్ లేకుండా జీవితం గడుపుతున్నాం. అందుకే మానవత్వంతో మసులుకోవాలి. మానవత్వం అనేది ఉండాలి. క్షమాపణ గుణం ఉండాలి. క్షమించే గుణం ఉండాలి. ఇటువంటి మంచి కార్యాలు చేస్తే, మంచి గుణగుణాలతో జీవితం గడిపితే ఆ దైవం కూడా మనకి సహకరిస్తాడు. ఆ దైవం సహాయం లేకుండా మన జీవితం ముందుకు వెళ్ళలేము. మరణించిన తర్వాత స్వర్గంలో ప్రవేశించలేము సోదరులారా. కాబట్టి ఈ పరువు ప్రతిష్ట అనేది చాలా ముఖ్యమైన పాత్ర. మనకి కొద్దిపాటి డబ్బుల గురించి ఇహలోక ప్రేమ మన జీవితంలో ప్రవేశించిన తర్వాత దేనికైనా తెగించేస్తున్నాం మనం. స్త్రీ, పురుషుడు ఎవరూ తక్కువ లేరు. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు అక్రమ సంబంధాలు చాలా అయిపోయినాయి చూడాలి. ఒక భార్య భర్త ఒక పెద్దలు గుర్తించిన పెళ్లి, ఆ ప్రేమ పెళ్లి ఒక జంటగా తయారైనప్పుడు వాళ్ళు ఎలా జీవితం గడపాలి? ఆ దేవునితో భయపడుతూ చక్కటి జీవితాన్ని, చక్కటి సమాజాన్ని, చక్కటి సంసారాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ జీవితం గడిపితే ఆటోమేటిక్గా పరువు అనేది, ప్రతిష్ట అనేది మన జీవితంలో వస్తుంది. అంతేకాని మన ఇష్టానుసారంగా భర్త ఉండంగానే ఆ భార్య ఇంకొకరితో సంబంధాలు, భార్య ఉండంగానే భర్త ఇంకొక సంబంధాలు, డబ్బు సంపాదన, ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఒకళ్ళని తొక్కైనా సరే, ఒకళ్ళని మర్డర్ చేసైనా సరే, అక్రమంగా సంపాదన అనేది, ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి పరువు అనేది ఏం తెలుసండి? పరువు ఓ దైవ దాసునికి మాత్రమే చెందుతుంది. దేవునితో భయపడేవాడే మనల్ని సృష్టించి యావత్ సృష్టిని మన చేతులు పెట్టిన దైవాన్ని మర్చిపోయి జీవితం గడుపుతున్నాము. దానికి పర్యావసనము మనం చెవి చూడాల్సి వస్తుంది. అంతేగాని ఈ పరువు ప్రతిష్ట ఊరికే రాదు సార్, ఊరికే రాదు. ఎంతో జాగ్రత్తగా ఉంటేనే, ఆ దైవంతో భయపడుతూ జీవితం గడిపితేనే ఆ పరువు అనేది మన జీవితంలో వస్తుంది. సమాజాన్ని సరిదిద్దాలి. అందరూ, ప్రతి ఒక్కరు కూడా, స్త్రీ పురుషులు, భార్యాభర్తలు అందరూ కూడా మనం సరి సమానులమే పరువు గురించి. ఒక్క స్త్రీ పరువు తరపు నుంచి కానివ్వండి, ఒక పురుషుని తరపు నుంచి కానివ్వండి, ఇంటి పరువు పోయిందంటే ఆ యావత్ కుటుంబానికి, ఆ ఇంటికి మచ్చ తీసుకొచ్చే పని అవుతుంది అని చెప్పేసి గ్రహించాలి. అందుకే మనం మానవత్వం జీవితం గడిపి మానవతా మేలుకో అని ఈ ఛానల్ ద్వారా, ఈ టీవీ ఛానల్ ద్వారా మన అందరికీ ఒక గుణపాఠం అనేది ఏంటంటే, మనం బ్రతికున్నంత కాలం హ్యాపీగా, చక్కగా, సంతోషంగా, ఆరోగ్యంగా, పరువుగా బ్రతికి మనం చనిపోతే ఆ దైవం కూడా మనకి సహకరిస్తాడు. ఇహపర లోకాల్లో కూడా సాఫల్యం పొందుతాం. మరణించిన తర్వాత మనం ఎప్పటికీ అంతం కాని జీవితం, స్వర్గపు జీవితం అది సాధించాలంటే ఇహలోకంలో
పరువుగా బ్రతకాలి, క్యారెక్టర్తో బ్రతకాలి, పెద్దల్ని గౌరవించాలి, పిల్లల్ని ప్రేమించాలి, భార్య భర్తలు కలిసి ఉండాలి, సమాజాన్ని చక్కగా పెట్టాలి. ఇటువంటి దు- దు- ఇటువంటి ఈ చెడు చెడు అలవాట్లకి, చెడు కార్యక్రమాలకి మనం ఛాన్స్ ఇవ్వకుండా జీవితం గడిపితే ఈ సమాజాన్ని ఇది బాధ్యత మన చేతిలోనే ఉంది సోదరులారా. అందుకే మీ మీ మన అందరం కూడా, నేను మీరు మనందరం కూడా ఈ సమాజాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా పెట్టి మన భారతదేశాన్ని ముందుకు వెళ్ళడానికి మన పరువు ప్రతిష్ట అనేది చాలా ముఖ్యం, క్యారెక్టర్ చాలా ముఖ్యం అనేది తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. జై హింద్.